హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంటుందండి ఈ హల్వా. ట్రై చేసి చూడండి. దీనికి ముందు నేను వీడియోలో కూడా పెసరపప్పు హల్వా చేశాను, అది కూడా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ట్రై చేయండి. అయితే 1 కప్పు దాకా టీ కప్పు తీసుకుంటున్నాను, 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను, అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళు అయితే వేస్తున్నాను. ఈ నీళ్ళని వేసుకొని బెల్లం అనేది కరిగించుకుంటే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అనేది సన్నగా తురుముకుంటే త్వరగా కరిగిపోతుంది. నేనైతే కొంచెం చిన్న చిన్న గడ్డలా ఉన్నాయి కాబట్టి అవి వేసాను. అవి కాస్త టైం పడుతుంది కరగాలంటే. చూశారు కదా, ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవైతే వడకట్టేసుకుందాము. ఎందుకంటే బెల్లంలో ఎప్పుడైనా పీచులు కానీ రాళ్ళు కానీ అలాంటివి వచ్చినప్పుడు ఈ విధంగా వడకట్టేసుకుంటే రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకుందాము. ఇందులోకి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు దాకా నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి తినేటప్పుడు. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిన తర్వాత ఏ కప్పుతో బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు దాకా శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి తీసుకొని ఇందులోకి వేసుకొని నెయ్యిలో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి, హైలో పెట్టామంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటా కలుపుకుంటా ఉండాలి. కాస్త కలర్ మారుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించిన నీళ్ళనైతే ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి వేసుకొని కలిపేసుకుందాం. మనం కలిపేటప్పుడే ఈ హల్వా అనేది బాగా దగ్గర పడతా ఉంటుంది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లోనే ఈ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగు పడుతుంది. ఇది మనం కళాయికి సపరేట్ అయ్యేలాగా ఉడికించేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 యాలకులు దంచి పొడి చేసుకొని ఇందులోకి వేసుకుందాము. చూశారు కదా, ఈ విధంగా కాస్త దగ్గర పడతా ఉంది. ఇంకొంచెం ఉడికించేసుకుందాము. ఎంతో సింపుల్ అండి ఈ హల్వా చేసుకోవటం. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చూశారు కదా, ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా హల్వా రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.